హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సియూఈటీ నుంచి ఒక అప్డేట్ రావటం అయితే జరిగింది. సియూఈటీ అంటే తెలుసు కదా, ఇది కూడా జేఈ ఎగ్జామ్ లాంటిదేమో, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. దీని ద్వారా మనము యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీకి డైరెక్ట్గా బీటెక్ అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, హర్యానా యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలు డైరెక్ట్గా దీని నుంచి తీసుకుంటారమ్మా, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి రావటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఒక్కసారి చూస్తే మీరు అడ్వైజరీ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 యాస్పిరెంట్స్, ఎవరైతే యాస్పిరెంట్ వాళ్ళకు ఒక అడ్వైజరీ ఇవ్వటం అయితే జరిగింది. అదేందో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం. ఇలాంటి డీటెయిల్స్ జేఈకే కాదు, ఇలాంటి ఇది కూడా రాసుకోవాలి. జేఈ స్టూడెంట్స్ ఇది కూడా రాస్తే ఏంటంటే ఢిల్లీ యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో డైరెక్ట్గా మీకు బీటెక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఇవాళ మరి పబ్లిక్ నోటీస్ కదా 27th ఇచ్చేసారు. అడ్వైజరీ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఆస్పిరెంట్స్, ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ బీ కండక్టింగ్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మే 2026 ఏదో ఒక రోజు ఇస్తారు. మే 2026 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అవుతుంది ఇన్ 13 మీడియంస్ అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ఫర్ అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్. ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ 2020 విల్ బీ మేడ్ అవైలబుల్. ఇంకా అవైలబుల్ లేదమ్మా, త్వరలోనే మీకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మరి ముఖ్యంగా ది డీటెయిల్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కోర్స్ ఆఫర్డ్ బై సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఆర్ అవైలబుల్ at the CUGT portal on respective university website available. The list of participating universities is dynamic. Candidates are advised regularly visit CUET.NIC.in ఫర్ లేటెస్ట్ అప్డేట్కి ఈ వెబ్సైట్ని అయితే చూడమంటున్నాడు. మూడో పాయింట్ ఏంది, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్ సిలబస్ ఆఫ్ CUGT 2026 హ్యాస్ బీన్ మేడ్ అవైలబుల్. ఈ సిలబస్ అనేది ఈ వెబ్సైట్లో కూడా ఉంది, ఇది కూడా చెక్ చేసుకోమంటున్నారు. నాలుగో పాయింట్ ఏంటంటే 4 పాయింట్లు ఇచ్చాడు. టు మినిమైజ్ ద ప్రొసీజర్ డిఫికల్టీస్ ఆఫ్ CUET 2020 aspirants while filling the ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యాజ్ ఇష్యూడ్ పబ్లిక్ నోటీస్. 4వ తారీఖు ఒకటి ఇష్యూ చేశారు, మనకి తెలిసింది, ఆల్రెడీ మనం కూడా వీడియో చేసాము. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇష్యూయింగ్ దిస్ అడ్వైజరీ was to support lack of aspirants across the country by encouraging timely, accurate updation. The NTA will be obtaining name, date of birth, gender, photograph, address from ఉదయ్ నుంచి తీసుకున్న ఆధార్ నుంచి డైరెక్ట్గా డేటాబేస్ నుంచి నేమ్ తీసుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మేలా ఫిమేలా, ఫోటోగ్రాఫ్ అన్నీ కూడా అక్కడ నుంచి తీసుకుంటారు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారు, అప్డేట్ చేయమని 4వ పాయింట్ చెప్పారు. సిన్స్ ఫాదర్, మదర్, గార్డియన్ నాట్ రికార్డెడ్ ఇన్ ఆధార్, ద క్యాండిడేట్ వుడ్ హ్యావ్ టు స్టిల్ సచ్ డీటెయిల్స్ సపరేట్లీ. ఇప్పుడు ఏంటంటే ఆధార్లో ఈ మధ్య ఫాదరు, మదర్ డీటెయిల్స్ కూడా రావటం. అప్పుడు ఏం చేయాలంటే మీరు సపరేట్గా ఆ డీటెయిల్స్ని అక్కడ ఆన్లైన్ ఫామ్లో ఫిల్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ మరి 5వ పాయింట్ ఏంది, ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇన్ ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్, ఇఫ్ ఎనీ ఆప్షన్ విల్ బీ గివెన్ టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీ యొక్క ఆధారు కార్డులో ఉండాలి, 10th క్లాస్లో ఉండాలి నేమ్. కొంతమందికి సర్నేమ్, దిస్ ఈజ్ సర్నేము, సర్నేమ్ ముందు, సర్నేమ్ వచ్చి నేమ్ తర్వాత వస్తుంది. కొంతమందికి నేమ్ ముందు వచ్చి సర్నేము తర్వాత వస్తుంది. అలాంటి వాళ్ళకి మరి ఇన్ కేస్ ఆఫ్ నేమ్ మిస్ మ్యాచ్ అయితే దానికి సపరేట్గా మీరు ఇది 5th పాయింట్లో, ఇన్ కేస్ ఆఫ్ నేమ్ మిస్ మ్యాచ్ ఇన్ ఆధార్ కార్డు అండ్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మార్క్ షీట్, ఎనీ అప్డేట్ ఆప్షన్ విల్ బీ గివెన్ టు ఓవర్కమ్. వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారు, సర్నేమ్ మిస్ మ్యాచ్ అయిందా లేదా, ఆధార్ కార్డులోని మరి 10th క్లాస్లో సర్టిఫికేట్లో ఉండదు, సర్నేమ్ మిస్ మ్యాచ్ అయిందా. మిస్ మ్యాచ్ చేయటం మీరు దాన్ని టిక్ చేసుకుని అక్కడ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టాలి. దీనికి సంబంధించిన అప్డేటు. 6th ఏంటంటే యాస్పిరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు రెగ్యులర్లీ విజిట్ NTA అఫీషియల్ వెబ్సైట్, ఈ NTA.ac.in CUET ఫర్ ఫర్దర్ అప్డేట్ ఇన్స్ట్రక్షన్స్. వీళ్ళు వచ్చిన సిక్లు IAS డైరెక్టర్. ఇదమ్మా స్టూడెంట్స్, ఈ విధమైన అడ్వైజరీ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 యాస్పిరెంట్స్. మీ యొక్క ఆధార్లో ఉన్న పేరు, సర్నేము మిస్ మ్యాచ్ అయితే ఆధార్లో ఉన్న పేరు, 10th క్లాస్లో సర్టిఫికెట్లో ఉన్న పేరు మిస్ మ్యాచ్, దానికి సపరేట్ ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు గమనించగలరు. దీన్ని యూజ్ చేసి మనం సెంట్రల్ యూనివర్సిటీలో
అప్లై చేయొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత హర్యానా యూనివర్సిటీ, తర్వాత కర్ణాటక యూనివర్సిటీ, అలా సెంట్రల్ యూనివర్సిటీ. దానికి సపరేట్గా వీడియో చేద్దాం. ఇది స్టూడెంట్స్ మరి CUETకి సంబంధించిన అప్డేట్ అయితే. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.